హాయ్ ఫ్రెండ్స్, నేను జిలేకని ఒక కప్పు కందిపప్పును కడిగి పెట్టుకోండి. మామిడికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. ఒక కప్పు మామిడికాయ ముక్కలు, 10 గల్ల పచ్చిమిర్చి, 4-5 ఎల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పసుపు, సాల్ట్, ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఒక పావు నూనె వేసుకోండి. మళ్ళీ ఒకసారి కలుపుకొని పెట్టుకోండి. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ మీద ఒక 5 విజిల్ వచ్చిందాకా ఉంచండి. స్టవ్ మీద పెట్టినాం, 5 విజిల్ వచ్చే వరకు ఉంచండి. ఇప్పుడు ఉడికినాక చూసి, ఇప్పుడు 5 విజిల్ అయిపోయింది ఫ్రెండ్స్. తీసిన చూడండి, పప్పు మంచిగా ఉడికింది. మన పప్పు గుద్దితో నీట్గా రుబ్బుకోండి. మామిడికాయ పప్పు ఎంత బాగుందో చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది. చిక్కగుందిలో ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి. ఇప్పుడు తాలింపు వేసుకోండి. 2 పావుల ఆయిల్ వేసుకోండి. జీలకర్ర, ఆవాలు, కొంచెం చిటపటలు ఆడంగానే పచ్చిమిర్చి, వెల్లిపాయ, కరివేపాకు వేసి పచ్చి అనేసి ఉల్లిగడ్డలు వేయండి. ఉల్లిగడ్డలు కొంచెం ఎర్రగానే కొంచెం పసుపు వేయండి. కొంచెం జీలకర్ర పౌడర్, కొంచెం ధనియా పౌడర్ వేసి కలుపుకోండి. ఇంగువ, మీకు సరిపడా ఉప్పు వేసుకోండి. కర్రీలో ఇంగువ నేను వేస్తున్నా చూడండి, ఎల్జీ వాళ్ళది. ఇప్పుడు తాలింపు అయిపోయింది. పప్పులో వేసి కలుపుకోవడమే. మనకి ఈజీగా 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. మామిడికాయ పప్పు ఎంత టేస్టీగా ఉందో, అబ్బబ్బబ్బా చాలా బాగుంది. తాలింపు వేసాం కదా, 2 సార్లు కలిపి ఒక 2 నిమిషాలు ఉడకబెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం వాటర్ పోసినాం కదా. 2 నిమిషాలు ఉడకని ఇక దింపండి. ఎంత బాగుందో వేడిగా మామిడికాయ పప్పు రెడీ. చూడండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి, మీరు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్. మీకు ఇంకా ముందు వీడియో కావాలంటే